అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎన్ శివనాగేశ్వరరావు గారు రచించిన కృతజ్ఞత అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. విశ్వం, నేను నా జీవితంలో ఎంతవరకు ఎవరిని చెయ్యి చాచి అడిగింది లేదు. అలాంటిది కన్న కూతురు భవిష్యత్తు బావుండాలని నీ చేతులు పట్టుకొని ప్రాధేయపడుతున్నాను. కాదనక స్వప్నతో పెళ్లికి సమ్మతించు. తన చేతులు పట్టుకొని దీనంగా అడుగుతున్న గంగాధర్ గారి వంక విశ్వం ఇబ్బందిగా చూశాడు. అతని భావం గ్రహించిన గంగాధరం గారు, నిజమే, స్వప్నకు ఆడపిల్లలకు ఉండవలసిన అణుకువ వినయం లేవు, పొగరు కూడా ఎక్కువే. బట్ విశ్వం, ఆడపిల్ల తండ్రిగా నేను కోరుకునేది దాని సుఖం. స్వప్నను పెళ్లి చేసుకుంటే నీవేం కోల్పోతావో నాకు తెలుసు. తెలిసి నా కూతురు సుఖపడాలని స్వార్థంతోనే నిన్ను అల్లుడిని చేసుకోవాలని కలలు కంటున్నాను. ప్లీజ్ కాదనకు. ఈ విశ్వం ఎక్కడ తన ప్రపోజల్ కాదంటాడోనన్న భయం గంగాధరం కళ్ళలో స్పష్టంగా తొంగి చూసింది. అది విశ్వం దృష్టిని దాటిపోలేదు. విశ్వానికి గంగాధర్ గారి గురించి బాగా తెలుసు. ఒకప్పుడు బిజినెస్ లో లక్షల్లో నష్టం వచ్చి ఆస్తంతా తుడిచిపెట్టుకుపోయినా గంగాధర్ గారు భయపడలేదు. ఎవరినీ చెయ్యి చాచి సాయం అడగలేదు. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మరలా చిన్న స్థాయిలో వ్యాపారం ప్రారంభించి త్వరలోనే లక్షలు గడించారు. ఆయనకు జీవితం గురించి బాగా తెలుసు. అందుకే ఎందరికో ఆసరాగా నిలబడి జీవితాలు నిలబెట్టారు. అతని సహాయం పొందిన వారిలో విశ్వం ఒకడు. ఒకరోజు గంగాధర్ గారి ఫ్రెండ్ ఒక అతను తన కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూ కండక్ట్ చేశాడు. ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్ లో గంగాధరం కూడా ఉన్నారు. ఇంటర్వ్యూలో విశ్వం తెలివితేటలకు ఆయన ముగ్ధులయ్యారు. అయితే అప్పటికే ఆ ఉద్యోగం మరొకరికి ప్రామిస్ చేశారు. అందుకు బాధపడిన గంగాధరం గారు విశ్వాన్ని పిలిపించి అతని కుటుంబ పరిస్థితి తెలుసుకుని కొంత ఆర్థిక సహాయం చేయబోయారు. అయితే అంత కష్టంలోనూ విశ్వం అతని సహాయాన్ని సున్నితంగా తిరస్కరించాడు. ఆ ఆత్మాభిమానం వల్లనే గంగాధరం గారు విశ్వం పట్ల అభిమానం పెంచుకున్నారు. అవకాశం చూసుకుని విశ్వానికి తన గ్రూప్ కంపెనీలో ఒక దాంట్లో ఉద్యోగం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తన తెలివితేటలతో ఆ కంపెనీలో పై ర్యాంకుకి చేరడానికి విశ్వంకి ఎక్కువ సమయం పట్టలేదు. ఒకప్పుడు బూట గడవడానికి ఎన్నో అవస్థలు పడిన విశ్వానికి ఇప్పుడు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. తల్లి ఆరోగ్యం కుదుటపడింది. చెల్లి పెళ్లి చేయగలిగారు. అందుకు కారణమైన గంగాధరం గారి పట్ల అతని మనసు ఎన్నడూ కృతజ్ఞతతో నిండి ఉంటుంది. గంగాధరం గారికి తనంటే అభిమానమని విశ్వానికి తెలుసు. అయితే ఇంతటి అభిమానం ఉందని ఎన్నడూ ఊహించలేదు. గంగాధరం గారి వంటి ఆశపరుడికి అల్లుడు కావడానికి ఎవరైనా సంతోషంతో అంగీకరిస్తారు. అయితే వాళ్ళు డబ్బు కోసమే స్వప్నమడలో తాలి కడతారని గంగాధరానికి బాగా తెలుసు. అదీకాక తల్లి లేని బిడ్డని గారాబంగా పెంచడంతో స్వప్న చాలా పెంకిగా తయారైంది. ఎంతటి వారినైనా నిర్లక్ష్యంగా చూస్తుంది. ఒక్కోసారి స్వప్న ప్రవర్తన గంగాధరం గారి భరించలేరు. అలాంటి కూతురు భర్తతో ఎలా ప్రవర్తిస్తుందో, ఎంత తొందరగా భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి సంసారం విచ్ఛిన్నమవుతుందో గంగాధరం గారు సరిగానే ఊహించారు. ఇన్ని ఆలోచించబట్టే అతని అల్లుడిగా విశ్వాన్ని ఎంపిక చేశాడు. విశ్వానికి ఆస్తి లేదుగాని తెలివితేటలున్నాయి. మంచి మనసుంది. డబ్బు మీద ఆసక్తి లేదు. అంతకంటే క్వాలిఫికేషన్ ఏం కావాలి అని ఆలోచించిన గంగాధరం గారు విశ్వాన్ని వదులుకోదలుచుకోలేదు. అయితే విశ్వానికి పెళ్లి పట్ల కొన్ని నిశ్చిత అభిప్రాయాలున్నాయి. అతని దృష్టిలో డబ్బుకు విలువ లేదు. మంచి మనసున్న అమ్మాయిని పెళ్లాడాలన్నది అతని కోరిక. అలసిపోయి ఆఫీస్ నుంచి వచ్చిన భర్తను చిరునవ్వుతో రిసీవ్ చేసుకుని కప్పు కాఫీతో అలసట పోగొట్టే అమ్మాయి, అన్నం తినేవేళ కొసరి కొసరి వడ్డించే అమ్మాయి, కాసింత తలనొప్పి భర్తకొస్తే బాధతో తల్లడిల్లిపోయే అమ్మాయి, అలాంటి అమ్మాయిని భార్యగా చేసుకోవాలన్నది విశ్వం కోరిక. అలాంటిది స్వప్నను పెళ్లి చేసుకోమని గంగాధరం గారు అడగ్గానే విశ్వం ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. స్వప్న గురించి, ఆమె అభిజాత్యం గురించి అతను విని ఉన్నాడు. కారు డ్రైవర్లు, ఇంట్లోని నౌకర్లను పశువుల కంటే హీనంగా చూసే ఆమె ప్రవర్తన కళ్ళారా చూశాడు కూడా. పెళ్లైన తర్వాత తనపై స్వప్న ఎంత దర్పం ఒలకబోస్తుందో, ఎంత పెత్తనం చలాయిస్తుందో విశ్వం ఊహించాడు. అయితే జీవితంలో తనకు గంగాధరం గారు చేసిన సహాయం కూడా తక్కువేమీ కాదు. అదే మాట తల్లితో అన్నాడు. అందుకామె, ఒరే విశ్వం, మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే కారణం ఆయన కాదు. అందుకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేవురా. ఆ అమ్మాయి ఎలాంటిదైనా గాని ఆయన కోసం కాదనకు. మంచివారికి మంచే జరుగుతుంది. ఆ అమ్మాయిలో మార్పు రావాలని కోరుకుందాం అంది. విశ్వం కూడా మనసులో అలానే ఆలోచించాడు. విశ్వం గంగాధరం గారిని కలిసి, మీ అమ్మాయికి పొగరని మీరే అన్నారు. నా ఆత్మాభిమానం సంగతి కూడా మీకు తెలుసు.
ఈ రెండిటికి పొత్తు కుదురుతుందన్న నమ్మకం నీకుందా అని ప్రశ్నించాడు. అందుకైనా మీ సఖ్యత గురించి నాకు నమ్మకం లేదు, అయితే విడిపోరన్న నమ్మకం మాత్రం ఉంది. అంతకు మించి నీ రక్షణలో మా అమ్మాయి ఉంటే నాకు తృప్తి అన్నాడు. విశ్వం తన సమ్మతిని తెలియపరిచాడు. ఆ మాత్రం దానికే ఆయన పసిపిల్లాడేలా సంబరపడిపోయారు. స్వప్నతో విశ్వం పెళ్లి ఘనంగా జరిగిపోయింది. గంగాధరం గారు విశ్వాన్ని అల్లుడిగా చేసుకున్నందుకు బిజినెస్ మ్యాగ్నెట్స్ అంతా ఆశ్చర్యపోయారు. ఆయన గురించి బాగా తెలిసిన వారు మాత్రం అతని అంచనాలో దోషం ఉండదని భావించారు. స్వప్న కూడా తండ్రి మీద నమ్మకంతో డబ్బు తక్కువ వాడైనా విశ్వాసపాత్రుడైన నౌకరిలా పడి ఉంటాడని పెళ్లి కొప్పుకుంది. అక్కడే ఆమె విశ్వాన్ని తక్కువగా అంచనా వేసింది. మొదటి రాత్రి మీగడ తరగలాంటి తెల్లచీర కట్టుకుని మంచి మీద దర్జాగా పడుకొని భర్తని చూసి కూడా కాళ్ళు ఊపుతున్న స్వప్నను చూసిన విశ్వం కోపగించుకోలేదు, చిరాకు పడలేదు, సున్నితంగా మందరించలేదు. ఆమె వంక ఒక్క చూపు చూసి మరో గదిలోకి పోయి పడుకున్నాడు. అది స్వప్న ఊహించనిది. తన పక్కన చేరి బిడియంగా అపురూపంగా అందని చందమామ అందినట్లు దగ్గరకు తీసుకుంటాడని భావించిన ఆమె అంచనాలు తారుమారయ్యాయి. అంతకు మించి విశ్వం చూపులోని నిర్లక్ష్యం ఆమెను తీవ్రంగా దెబ్బతీసింది. తిండికి గతిలేనివాడికి తన తండ్రి ఒక స్థాయిని కల్పిస్తే తననే నిర్లక్ష్యంగా చూసేంతటి పొగరొచ్చిందని భావించింది. ఆ రోజు నుంచి మొదలైంది వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్. విశ్వానికి వినిపించేలా స్వప్న అతన్ని చులకన చేసి మాట్లాడేది. నౌకరికి పురమాయించినట్లు పనులు చెప్పేది. అతను ఆఫీస్ నుంచి వచ్చే సమయానికి అతని ఉనికిని గమనించినట్లు పడుకొని నవల చదువుకునేది, లేదా టీవీ చూసేది. అయితే విశ్వం అదేమీ పట్టించుకునేవాడు కాదు. తన పనులు తనే స్వయంగా చూసుకునేవాడు. అంటే కాఫీ కలుపుకొని తాగటం, భోజనం వడ్డించుకొని తినటం వంటివి. సర్వెంట్స్ చేయబోయినా అతను ఒప్పుకునేవాడు కాదు. అదేమని అడిగిన మావగారితో, స్వప్న చేయవలసిన పనులు మరొకరు చేయటం నాకిష్టం లేదు, ఆమె చేసే ప్రసక్తి లేదు కాబట్టి నన్నే చేసుకొనివ్వండి అన్నాడు. గంగాధరం గారు మరింకేం మాట్లాడలేదు. స్వప్న అలా భర్తను సాధించలేకపోవటం గమనించి దారి మార్చింది. ఫ్రెండ్స్తో సినిమాలకు, క్లబ్లకు తిరిగి ఇంటికి ఆలస్యంగా రాసాగింది. విశ్వం అదేం ఖాతరు చేయలేదు. తనెంత మూర్ఖంగా ప్రవర్తించినా కోపం తెచ్చుకుని విశ్వం మీద స్వప్నకు మరింత కసి పెరిగింది. చివరగా తిరుగులేని బాణం సంధించింది. విశ్వం తల్లి మీద కారాలు, మిరియాలు నూరింది. ఆ విషయంలో మాత్రం విశ్వం సర్దుకోలేకపోయాడు. అతని నుంచి ప్రతిఘటన రాగానే స్వప్న మరింత విజృంభించింది. అదంతా చూసిన విశ్వం తల్లి, బాబూ, నేనెంతకాలం బ్రతుకుతాను? రేపో మాపో రాలిపోయే నా వలన మీ మధ్య కలతలు రావటం నాకిష్టం లేదు. నేనెక్కడికైనా పోతాను అంది. నీకు నేను తప్ప ఎవరున్నారమ్మా అని బాధపడ్డాడు విశ్వం. ఏదైనా వృద్ధ శరణాలయంలో చేర్పించు అంది ఆమె. విశ్వం ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆమె అట్టే కాలం బ్రతకలేదు. ఒక రోజు రాత్రి నిద్రలోనే కన్ను మూసింది. అంత బాధలోనూ విశ్వం తల్లి మనసు నొప్పించిన స్వప్నను నిందించలేదు. అది ఆమె మనసుకు బాధ కలిగించింది. తప్పు చేశానన్న ఫీలింగ్ కలిగింది. అయితే అది కొద్ది రోజులే. ఆ తర్వాత ఆస్తి అల్లుడి పేరు రాయాలని ఆలోచన చేసిన తండ్రితో స్వప్న తగాదా పెట్టుకుంది. అది తెలిసిన విశ్వం, మామగారు, ఆస్తి నా పేరును రాసి నాకు లేనిపోని తలనొప్పి తెప్పించకండి, అదేదో స్వప్న పేరునే రాయండి, తన సంతోషమేగా మనం కోరేది అన్నాడు. గంగాధరం గారికి అలా చేయక తప్పలేదు. కూతురు సంతోషంగా ఉండాలన్న స్వార్థంతో విశ్వం జీవితాన్ని కాలరాచానన్న మనోవేదన గంగాధరం గారి మనసులో చోటు చేసుకుంది. ఆ ఆవేదనతోనే ఆయన కాలం చేశారు. తండ్రి మరణానికి దుఃఖిస్తున్న స్వప్నను విశ్వం ఓదార్చే ప్రయత్నం చేయబోయాడు. నీ ఓదార్పు నాకు అక్కర్లేదు అని ఖరాఖండిగా చెప్పింది స్వప్న. స్వప్నతో పెళ్లై 5 ఏళ్లైనా ఆమె ప్రవర్తనలో రవ్వంత మార్పు రాలేదు. మరింత మూర్ఖంగా ప్రవర్తించేది. అయినా విశ్వం ఆమెను ఏమనేవాడు కాదు. ఎవరి దగ్గర భార్య గురించి చెడుగా మాట్లాడేవాడు కాదు. అతని ప్రవర్తన స్వప్నకు వింతగా ఉండేది. ఆమె ఏనాడు అతన్ని దరిచేరనివ్వలేదు, అభిమానంగా ప్రవర్తించలేదు, కనీసం ప్రేమగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయినా విశ్వంలో మార్పు లేదు. అతని పెదవుల మీద చిరునవ్వు మాయం కాలేదు. అతని ముఖ కవలికల్లో ఏనాడు కోపం కానరాలేదు. అదే ఆమెకు అంతులేని ఆశ్చర్యం కలిగించేది. ఇతను మనిషా ఋషా అని ఆలోచించేది స్వప్న. అయితే విశ్వం ప్రతి ఆదివారం ఉదయం ఎక్కడికో వెళ్లి రాత్రికి రావటం గమనించింది ఆమె. అది ఎప్పటి నుంచో జరుగుతున్నది. మొదట్లో దానికంత ప్రాధాన్యత ఇవ్వలేదు గాని తండ్రి చనిపోయిన తర్వాత ఆ విషయం బాగా గమనించింది. దాని గురించి ఆలోచిస్తే ఆమె మనసుకు ఏదో లింకు దొరికింది. విశ్వానికి తప్పక వేరే స్త్రీతో సంబంధం ఉండి ఉంటుంది. అక్కడికి వెళ్లి వస్తూ ఉండి ఉంటాడు. అందుకే తన పొందు కోసం తప్పించడం లేదు.
తనను లక్ష్య పెట్టడం లేదు అని ఆలోచించింది స్వప్న. ఆ ఆలోచన ఆమెకు తప్పక నిజమై ఉంటుంది అనిపించింది. మనసులోని అవమాన బీజమంటూ పడితే అది తప్పక వటవృక్షంగా మారి తీరుతుంది. భర్తకు తానివ్వని ప్రేమను పంచుతున్న ఆ స్త్రీమూర్తి ఎవరో తెలుసుకోవాలనిపించింది స్వప్నకు. వెనువెంటనే ఆమె రామతీర్థ అనే ప్రైవేట్ డిటెక్టివ్ని కలిసింది. బ్రీఫ్గా తన బ్యాక్గ్రౌండ్ చెప్పి తన భర్త ప్రతి ఆదివారం ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవడంతో పాటు తన నుంచి భర్త ఎటువంటి సుఖం పొందకపోయినా అతను సంతోషంగా ఉండటానికి కారణం తెలుసుకోమని కోరింది. అడ్వాన్స్గా కొంత మొత్తం చెక్కు రూపంలో అందించింది. 2 వారాల తర్వాత ఆమెకు రామతీర్థ నుంచి రిపోర్ట్ అందింది. మేడం, మీరు ఆశించిన ప్రకారం మీ భర్తను రహస్యంగా అనుసరించి ప్రతి ఆదివారం ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవటం జరిగింది. సిటీకి దూరంగా సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణ చైతన్య అనాథ శరణాలయం ఉంది. మీ వారు ఆదివారం ఉదయం అక్కడికి వెళ్తారు. అక్కడి అనాథ పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు పంచుతారు. వాళ్ళను తీసుకుని దగ్గరలో ఉన్న తోటకు వెళ్తారు. అక్కడ ఆ పసిపిల్లలతో ఆడతారు, పాడతారు, వారికి కథలు చెప్తారు. వాళ్ళు చెప్పే కథలు వింటారు. వారిని ఊయల మీద ఊపుతారు. వాళ్లతో భోంచేస్తారు, క్రికెట్ ఆడతారు. సాయంత్రానికి వాళ్లను అనాథ శరణాలయం దింపి ఇల్లు చేరుతారు. అంతేకాకుండా విశ్వం గారి గురించి విడిగా వాకబు చేశాం. అతనికి మీరు ఊహించినట్లుగా స్త్రీ వ్యామోహం లేదు. కనీసం సిగరెట్ కూడా కాల్చని డిసిప్లైన్ అతను. అతని గురించి ఎంక్వైరీలో మీ గురించి కొన్ని నిజాలు తెలిసాయి. మీ వంటి అహంకారిని అతను కాబట్టి భరిస్తున్నాడని సర్వత్రా వినికిడి. మిమ్మల్ని అతను సంతోషంగా ఎలా భరిస్తున్నాడు అన్న ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, సాగర మథనంలో హాలాహలం ఉద్భవించినప్పుడు పరమశివుడు దాన్ని స్వీకరించాడు. ఆ బాధను ఎలా భరించాడంటే అది హాలాహలం అని తెలిసి స్వీకరించబట్టే. మీ భర్త విషయంలోనూ అదే జరిగింది. అతను మీ అందం, ఆస్తి చూసి చేసుకోలేదు. మీ నాన్నగారి పట్ల ఉన్న కృతజ్ఞతాభావంతో మీ నైజం తెలిసి వివాహమాడాడు. అందుకే మిమ్మల్ని భరించగలుగుతున్నాడు. మీరు పెడుతున్న మెంటల్ టార్చర్ను పసిపిల్లలతో ఆడుతూ దూరం చేసుకుంటున్నాడు. మీరిచ్చిన చెక్ను ఈ ఉత్తరంతో పాటు జతపరుస్తున్నాను. ఎందుకంటే అది స్వీకరిస్తే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అది ఇష్టం లేదు. ఎందుకంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. యువర్ సిన్సియర్లీ రామతీర్థ అని ఉంది రిపోర్ట్లో. ఆ రిపోర్టు చదివిన స్వప్న కనుల ముందు విశ్వం చిన్నపిల్లలతో ఆడుకుంటున్న దృశ్యం కనిపించింది. తను కలిగిస్తున్న మనోవేదనను అతనెలా పోగొట్టుకుంటున్నాడో అర్థమైంది. అతని పెదవుల మీద చెరగని చిరునవ్వుకు శక్తి ఎక్కడి నుంచి వస్తున్నదో అర్థమైంది. విశ్వం ఔన్నత్యం అర్థమైంది. ఆ రోజంతా సుదీర్ఘంగా ఆలోచించిన స్వప్న ఆ రాత్రి తన డైరీలో, నేను మారుతాను, మారి తీరుతాను. భగవాన్, విశ్వం వంటి మంచి వ్యక్తికి తగిన భార్యగా నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి తగిన మంచి బుద్ధిని నాకు ప్రసాదించు అని రాసుకుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.